హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ 16th జూన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. రికార్డెడ్ 20,000 రూపాయలకి, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000 రూపాయల ఫీజుతో మీకు అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఇది మీకు 15th జూన్ వరకు వ్యాలిడ్. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏ ఆప్షనల్ తీసుకున్నా సేమ్ ఫీజు వర్తిస్తుంది. ఒక ఆప్షనల్ తీసుకొని ఇంకో ఆప్షనల్కి స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్నింటికి కొత్త బ్యాచెస్ 16 జూన్ నుంచి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆప్షనల్స్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మనకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 5,000 పర్ మంత్ లేదా 50,000 సింగిల్ పేమెంట్. ఆఫ్లైన్ 10,000 పర్ మంత్ లేదా 70,000 సింగిల్ పేమెంట్ పే చేసి మీరు రావచ్చు. రెండింటికి లైఫ్ టైం వ్యాలిడిటీస్ ఉంటాయి. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. 15 జూన్ లోపు జాయిన్ అయితే ఈ ఫీజు వర్తిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఇవాల్టి ఆర్టికల్ ఇండియా నేపాల్ రిలేషన్స్కి సంబంధించింది. ఎకనామిక్ ఎంఫసిస్ అని చెప్పి రాశారు. అంటే రీసెంట్గా జరిగిన ఇండియా నేపాల్ మీటింగ్లో ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ ఎకనామిక్ టైస్. టైస్ అంటే సంబంధాలు అని అర్థం. ద ఫోకస్ వాజ్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ టైస్ డ్యూరింగ్ ద నేపాల్ పిఎంస్ విజిట్. నేపాల్ పిఎం ఇండియాకి విజిట్ చేశారు. ఆ విజిట్లో ఫోకస్ అంతా దేనిపైన ఉంది? ట్రేడ్ పైన, డెవలప్మెంట్ పైన. టైస్ అంటే సంబంధాలని అర్థం. ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని. ఫ్యూ కంట్రీస్ హ్యావ్ మోర్ ఇంటిమేట్ రిలేషన్స్ దాన్ నేపాల్ విత్ ఇండియా యాజ్ దే షేర్ అన్ ఓపెన్ బార్డర్ దట్ అలోస్ దేర్ నేషనల్స్ టు మూవ్ ఫ్రీలీ. ఎంత బాగా రాశారు చూడండి. ఇంటిమేట్ అంటే వెరీ క్లోజ్ అని అర్థం. ఫ్యూ అంటే నన్ అని, ఆల్మోస్ట్ నన్ అనే మీనింగ్. ఏ ఫ్యూ అంటే కొన్ని అనే మీనింగ్ వస్తుంది. ఏ తీసి ఓన్లీ ఫ్యూ అని పెడితే అసలు ఏం లేవు అనే మీనింగ్, నన్ అనే మీనింగ్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఏ కంట్రీ కూడా ఇండియాకి నేపాల్కి ఉన్నంత క్లోజ్ రిలేషన్స్కి, అంటే ఇండియాకి నేపాల్కి ఉన్నంత క్లోజ్ రిలేషన్స్ ఏ కంట్రీస్ మధ్యలో కూడా ఉండవు. అలా ఉండేవి ఒకవేళ ఉన్నా చాలా అరుదుగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి అనే మీనింగ్ అక్కడ వస్తుంది. ఇండియా నేపాల్కి మధ్యలో బార్డర్ ఓపెన్ బార్డర్, విచ్ మీన్స్ ఇట్ అలోస్ దేర్ నేషనల్స్ టు మూవ్ ఫ్రీలీ. మన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు మన దేశానికి రావచ్చు. అంతకంటే ఇంకా క్లోజ్ రిలేషన్ ఏముంటుంది చెప్పండి? Their relationship is characterized by close economic, security and cultural ties. So their relationship అనేది is characterized by close economic, security and cultural ties. Ties అంటే సంబంధాలు. సో ఇద్దరి మధ్య రిలేషన్స్లో ఎకనామిక్గా మనం, అంటే మన వైపు నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సెక్యూరిటీ సంబంధాలు చాలా ఉన్నాయి మనకి. అలాగే కల్చరల్ టైస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి నేపాల్కి మధ్యలో అని చెప్పొచ్చు. ఇండియా రిమైన్స్ ఎ మేజర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ పార్ట్నర్ వేర్ ఎ నెంబర్ ఆఫ్ నేపాలీస్ కంటిన్యూ టు ఎర్న్ ఎ లివింగ్ ఆర్ పర్సూ హయ్యర్ ఎడ్యుకేషన్. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ నేపాల్, ఇండియా రిమైన్స్ ఎ మేజర్ ట్రేడ్ పార్ట్నర్, ఆల్సో ట్రాన్సిట్ పార్ట్నర్. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే నేపాల్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి మరి ఇండియా ద్వారా వెళ్ళాలి, వేరే చోటికి వెళ్ళాలన్నా సరే. సో ట్రాన్సిట్ అంటే మీనింగ్, ఆ మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అంటే వేరే చోటకి ఏదైనా, ఇప్పుడు నేపాల్ బంగ్లాదేశ్కి ఏదైనా పంపించాలనుకోండి, ఇట్ సెండ్స్ దెమ్ వయా ఇండియా. ఇండియా ద్వారా బంగ్లాదేశ్కి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా చేస్తుంది, అలాగనమాట. గుడ్ టైస్ విత్ నేపాల్ మీన్ వైల్ హెల్ప్ ఇండియా అడ్రస్ సెక్యూరిటీ అండ్ జియోపొలిటికల్ ఇష్యూస్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్ మోర్ స్మూత్లీ. సో ఇండియా వల్ల నేపాల్కి చాలా ఉపయోగాలు ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాము. మరి నేపాల్ వల్ల ఇండియాకి ఏంటి ఉపయోగం అంటే, నేపాల్తో మంచి రిలేషన్స్ ఉండడం వల్ల ఇండియాకి సెక్యూరిటీ ఇష్యూస్, మన పక్కనే నేపాల్ ఉంది. సో నేపాల్తో మనకి మంచి రిలేషన్స్ లేకపోతే, చైనా వాడో పాకిస్తాన్ వాడో నేపాల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే, నేపాల్ మన పక్కనే ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి ఇండియాని ఇబ్బంది పెట్టే అవకాశాలనే ఉంటాయి. సో కాబట్టి గుడ్ టైస్ విత్ నేపాల్ హెల్ప్ ఇండియా అడ్రస్ సెక్యూరిటీ అండ్ జియోపొలిటికల్ ఇష్యూస్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్. స్మూత్గా వీటిని హ్యాండిల్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది. ఎట్ దేర్ పొలిటికల్ రిలేషన్షిప్ ఇన్ ద నియర్ పాస్ట్ హ్యాస్ గాన్ త్రూ మోర్ ఎబ్స్ దాన్ ఫ్లోస్. కాకపోతే ఇది ఇంత మంచిగా ఉంది కదా, అయినప్పటికీ కూడా
రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే మనకి నేపాల్కి ఇండియాకి మధ్య ఉన్న పొలిటికల్ రిలేషన్షిప్ మీరు ఒకసారి గమనిస్తే ఇట్ హ్యాస్ గాన్ త్రూ మోర్ ఎబ్స్ దాన్ ఫ్లోస్. ఎబ్ అంటే ఏంటి, ఒక డిక్రీజ్ అవుతున్న ఎమోషన్ అనమాట. మూవ్ అవే ఫ్రమ్ ల్యాండ్ అన్నట్టు మనం చెప్తాం. ఎబ్స్ అంటే మనకి ఒక ప్రవాహం వచ్చిందనుకోండి, ఒక కెరటం వచ్చిందనుకోండి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే అది ఎబ్, మన వైపు వస్తుంటే ఫ్లో అన్నట్టు అనమాట. అంటే ఇక్కడ బేసికల్గా మీనింగ్ ఏంటి, ఎబ్స్ అంటే తగ్గిపోవడం అని, ఫ్లో అంటే పెరగడం అని. రిలేషన్ అనేది బేసిక్గా దెబ్బతిన్నది, కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చాయి రీసెంట్గా అని చెప్పి చెప్తున్నారు. లార్జ్లీ డ్యూ టు ఏ బార్డర్ డిస్ప్యూట్ ఓవర్ ది కాలాపాని ఏరియా. కాలాపాని ఏరియా విషయంలో చిన్న బార్డర్ డిస్ప్యూట్ అనేది వచ్చింది వాళ్ళకి మనకి. దానివల్ల రిలేషన్ కొంచెం హై కంటే లోస్ ఎక్కువ కనిపించాయని చెప్పి చెప్తున్నారు. ఏ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ నేపాల్ విత్ ద ఫాల్ ఆఫ్ ద హాకిష్ రెజీమ్ లెడ్ బై ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ pre-2022 ఎలక్షన్ Nepali Congress and Maoist alliance to power raised expectations of a thaw in this matter. సో బేసిక్గా అంటే ఇంతకుముందు ఈ ఓపీ కేపీఎస్ ఓలీ అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. అతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయలా. హీ వాజ్ క్వైట్ హాకిష్ అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడు. వార్ లైక్ పాలసీ, అగ్రెసివ్ పాలసీ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయకుండా ఇండియా పైన పబ్లిక్గా కామెంట్స్ చేయడం, ఆ బార్డర్ డిస్ప్యూట్ గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఇట్లాంటివన్నీ ఆయన చేసేవారనమాట. ఆ తర్వాత ఏమైంది, ఆయన ప్రభుత్వం అనేది పడిపోయింది. రెజీమ్ అంటే గవర్నమెంట్ అని, హాకిష్ అంటే కొంచెం అగ్రెసివ్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఆ ప్రభుత్వం అనేది పడిపోయి అండ్ నేపాలీ కాంగ్రెస్ అండ్ మావోయిస్ట్ అలయన్స్ మళ్ళీ పవర్లోకి వచ్చింది. సో అది పవర్లోకి వచ్చేసరికి ఇట్ రైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ థా ఇన్ దిస్ మ్యాటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థా అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఐస్ కరగడాన్ని మనం థా అంటాం. అర్థమైందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. సో బేసిక్గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఐస్ అండ్ వాటర్ ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఐస్ కదలదు అంతేనా, ఇది సాలిడ్లా ఉంటుంది, ఇది లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీంట్లో మూవ్మెంట్ ఉంటుంది, వాటర్ పార్టికల్స్ కదులుతూ ఉంటాయి. ఇందులో మూవ్మెంట్ అనేది ఉండదు, నో మూవ్మెంట్, సాలిడ్ పార్టికల్ కదా, సో మూవ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు రెండు దేశాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రిలేషన్స్ ఐస్లా ఉన్నాయి అంటే అర్థం ఏంటి, మూవ్మెంట్ లేదు, గడ్డ కట్టేసినట్టు, కదలిక లేదు. ఐస్ వాటర్గా మారడాన్ని ఏమంటాం, థా అంటాం. థా అంటే టు బికమ్ సాఫ్ట్, టు బికమ్ లిక్విడ్, అంటే గడ్డ కట్టేసి ఉండేది లిక్విడ్గా మారడం, అంటే మూవ్మెంట్ వచ్చింది అని అర్థం. ఎప్పుడైనా సరే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ థా ఇన్ రిలేషన్షిప్స్ అన్నారనుకోండి, అంటే రిలేషన్స్ కదలట్లేదు, గడ్డ కట్టేసాయి, పెద్ద మంచి రిలేషన్స్ లేకుండా ఎటువంటి లేకుండా ఉండిపోయింది, దాంట్లో థా వచ్చిందంటే అర్థం ఏంటి, అది లిక్విడ్ అయిందంటే మూమెంట్ వచ్చిందని, కొంచెం కదలిక వచ్చిందని, ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. సో రిలేషన్షిప్లో మళ్ళీ కదలిక వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే మన ఈ అగ్రెసివ్గా ఉన్న ఓలీ ప్రభుత్వం పడిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉంటారనే ఎక్స్పెక్టేషన్తో ఇది మనం అంటున్నాం. డ్యూరింగ్ ఏ 4-day ఇండియా విజిట్ బై నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పుష్ప కమల్ దహల్ లాస్ట్ వీక్, దిస్ ఇరిటెంట్ ఇన్ టైస్ వాజ్ నాట్ డెల్డ్ అపాన్. ఇండియాకి నేపాల్కి మధ్యలో ఉన్న ఈ బార్డర్ ఇష్యూ, కాలాపాని ఇష్యూ గురించి డిస్కస్ చేయలేదు. ఇట్ వాజ్ నాట్ డెల్వ్డ్ అపాన్. ఇరిటెంట్ అంటే అర్థం ఏంటి, మన సంబంధాల్లో కొంచెం ఇరిటేషన్ క్రియేట్ చేసేది ఇది. ఇట్ వాజ్ నాట్ డెల్వ్డ్ అపాన్ అంటే దాని గురించి డిస్కషన్ జరగలేదు. అండ్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కుడ్ కౌంట్ యాజ్ ఎ పాజిటివ్ మెజర్ టు మూవ్ టువర్డ్స్ రిలేటివ్ బాన్హామీ అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనమాట. అంటే రెండు దేశాలు కూడా ఫ్రెండ్లీ రిలేషన్ వైపు అడుగులు వేయాలనుకుంటున్నాయి అనే దానికి ఒక ఇండికేషన్గా దీన్ని చూడొచ్చు. అందుకే ఇద్దరికి ఇరిటేషన్ కలిగించే అంశాన్ని వాళ్ళు లేవనెత్తలేదు, మన వాళ్ళు డిస్కస్ చేయలేదు. సో దీన్ని ఒక పాజిటివ్ మెజర్గా మనం చూడవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ, ఎకనామిక్ టైస్ రిసీవ్డ్ ఎ ఫిలిప్ విత్ ప్రోగ్రెస్ ఇన్ ఎక్స్పాండింగ్ కోఆపరేషన్ ఇన్ పవర్ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్. ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ టైస్, ఈ మీటింగ్ వల్ల ఏం జరిగిందంటే ఆర్థికపరమైన సంబంధాలు ఏవైతే ఉన్నాయో దే రిసీవ్డ్ ఎ ఫిలిప్ అంటే ఒక బూస్ట్ అన్నట్టు.
విత్ ప్రోగ్రెస్ ఇన్ ఎక్స్పాండింగ్ కోఆపరేషన్ ఇన్ పవర్ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్. పవర్ సెక్టర్ డెవలప్మెంట్లోను ట్రేడ్లోను కోఆపరేషన్ని ఎక్స్పాండ్ చేసే క్రమంలో ప్రోగ్రెస్ అనేది మనకి కనిపిస్తోంది అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే పవర్ సెక్టర్లో కోఆపరేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు, ఇంకా పెంచుకోవాలని, ట్రేడ్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారు. సో కాబట్టి ఎకనామిక్ టైస్ అనేవి ఇంకా బలం పుంజుకున్నాయి. ద ఫైనలైజేషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ టు ఇంక్రీజ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా టు 10,000 megawatts విత్ ఇన్ 10 years. నేపాల్ నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతున్న పవర్ని 10,000 megawatsకి పెంచాలి నెక్స్ట్ 10 yearsలో అనేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ట్రాన్స్మిషన్ లైన్స్, కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ డెవలప్ చేయాలని. అండ్ MOU ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ పెట్రోలియం సప్లై పైప్ లైన్ బిట్వీన్ సిలిగురి అండ్ ఝాపా, బిసైడ్స్ ఎక్స్టెన్షన్స్ టు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టెర్మినల్స్ వర్ పాజిటివ్. ఇంకొక MOU కూడా చేసుకున్నారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేనికి? ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ పెట్రోలియం సప్లై పైప్ లైన్ కన్స్ట్రక్షన్ కోసం బిట్వీన్ సిలిగురి అండ్ ఝాపా, ఈ రెండింటి మధ్య పెట్రోలియం సప్లై లైన్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం. అలాగే ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఎక్స్టెన్షన్స్, అది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టెర్మినల్స్, కొత్త టెర్మినల్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ MOUలో మనకి మెన్షన్ చేశారు. బట్ ద హైలైట్ ఆఫ్ మిస్టర్ దహల్స్ విజిట్ వాజ్ అన్ అగ్రిమెంట్ టు టేక్ ఫార్వర్డ్ ద ఇండియన్ ప్రపోజల్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ నేపాల్స్ హైడ్రో పవర్ టు బంగ్లాదేశ్ త్రూ ఇండియన్ టెరిటరీ. ఎస్, సో ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే, నేపాల్ యొక్క హైడ్రో పవర్ని మీరు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి, యూ కెన్ యూజ్ అవర్ టెరిటరీ, మా టెరిటరీ ద్వారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇండియా ప్రపోజల్ పెట్టింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అది మెయిన్ హైలైట్ అని మనం చెప్పొచ్చు. The success of Mr. Dahal's visit would be assessed when these agreements come to fruition. అయితే ఈ విజిట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు సంతకాలు పెట్టాలయ్యాయి, అవి నిజమైనప్పుడు, వెన్ దే కమ్ టు ఫ్రూయిషన్ అంటే ఫలప్రదం అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. బట్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ రీసెంట్ ఇండియన్ వెంచర్స్ సచ్ యాజ్ ఇన్ రైల్ కనెక్టివిటీ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ షుడ్ బి ఎంకరేజింగ్. అయితే రీసెంట్గా మీరు గమనిస్తే రీసెంట్ ఇండియన్ వెంచర్స్ ఏంటి, రైల్ కనెక్టివిటీలో కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్లో కావచ్చు, మనం సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఎంకరేజింగ్ అని చెప్పి అన్నారు. అది కొంచెం మనల్ని ఎంకరేజ్ చేసేలాగా ఉంది అని అర్థం అన్నమాట. New Delhi's emphasis on expanding ties by taking a focused approach on development projects contrasts well with the high-sounding but less viable Chinese forays into infrastructure projects in Nepal. సో నేపాల్ విషయంలో మనకి చైనా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో చైనా నేపాల్లో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నేను టేకప్ చేస్తాను, మీకు చేసి పెడతాను అని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్లు గట్రా చేస్తుంది. హై సౌండింగ్, బయటికి వినడానికి ఏదేదో జరిగిపోతుందన్న ఫీలింగ్, బట్ లెస్ వైయబుల్, కానీ జరిగేయడానికి ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ తక్కువ, వర్కౌట్ అవ్వవు అనేవన్నమాట. అవి చైనా నేపాల్ వైపు చేస్తున్న ప్రయత్నాలు. బట్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, మనం ఫోకస్డ్ అప్రోచ్ తీసుకుంటున్నాం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పైన. ఈ రకంగా మన సంబంధాలను డెవలప్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో మన అప్రోచ్ అనేది వాళ్ళతో కంపేర్ చేస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నారు. బిసైడ్స్, అది కాకుండా ఇట్ హెస్ సూటెడ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు టేక్ ఎ లెస్ ఇంట్రూజివ్ అప్రోచ్ టు ద కాంప్లికేటెడ్ ఇంటర్నల్ పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ నేపాల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. నేపాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు, అక్కడ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూలిపోతున్నాయి, రాజ్యాంగం అనేది కొలాప్స్ అయిపోతుంది, కొత్త రాజ్యాంగం రాశారు, అది కూడా నిలబడట్లేదు, మొనార్కీ ఉండేది, దాని నుంచి డెమోక్రసీకి వచ్చారు, ఇలా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అది నేపాల్లో ఇలా రోజు రోజుకి మారిపోతున్న ఇష్యూస్ విషయంలో ఇండియా ఎక్కువగా తలదూర్చకుండా, లెస్ ఇంట్రూజివ్ అంటే మనం వాళ్ళ విషయాల్లో తలదూర్చి వాళ్ళకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయకుండా మనం కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాము. ఇలా మెయింటైన్ చేస్తూ వెళ్ళడమే ఇండియాకి సూట్ అవుతుంది, ఈ అప్రోచే మనకి సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది పర్సెప్షన్స్ ఆఫ్ ఇండియన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ది మాదేశీ యాజిటేషన్స్ ఆఫ్ ద లాస్ట్ డెకేడ్. గత దశాబ్దంలో ఈ యాజిటేషన్స్లో ఇండియా తలదూర్చింది అని చెప్పి నేపాల్లో ఇంటర్నల్గా యాంటీ ఇండియా మా ఫీలింగ్స్ అనేవి బిల్డ్ అయిపోయాయి. అంటే ఎవరైనా సరే ఒకళ్ళ వ్యవహారాల్లో బయట దేశం తలదూరుస్తుందంటే ఆ దేశం పట్ల నెగిటివిటీ వచ్చేస్తుంది. అది ఇంతకుముందు అట్లాంటి పర్సెప్షన్స్, భావన అనేవి వచ్చింది కాబట్టి
ఈసారి అలా రాకుండా ఉండడం కోసం ఇండియా ఎక్కువగా తలదూర్చట్లేదు. అదే మనకి సూట్ అవుతుంది. ఆఫ్ ద లాస్ట్ డికేడ్ లెడ్ టు హైపర్ నేషనలిస్ట్ ఫ్యానింగ్ యాంటీ ఇండియా రెటారిక్ని వాళ్ళు ఫ్యాన్ చేశారు. ఫ్యాన్ అంటే స్ప్రెడ్ చేయడం, పెద్దదయ్యేలాగా చేయడం. ఓకేనా? ఈ హైపర్ నేషనలిస్ట్స్ అంటే కొంచెం అతిగా జాతీయవాదం, మన దేశం మనది, మన విషయాల్లో వాళ్ళేంటి, ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. వైల్ ద ఎంఫసిస్ ఆన్ ఎకనామిక్ టైస్ షుడ్ కీప్ ద రిలేషన్షిప్ ఇన్ గుడ్ స్టెడ్. ఈ ఎకనామిక్ టైస్ పైన ఫోకస్ చేయడం అనేది రిలేషన్షిప్ని మంచిగా నిలబెడుతుంది అనే విషయంలో డౌట్ ఏమీ లేదు. అయితే ద గవర్నమెంట్ కెనాట్ జస్ట్ పుట్ ద బార్డర్ ఇష్యూ ఆన్ ద బ్యాక్ బర్నర్ అండ్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి సార్టెడ్ అవుట్. అంటే ఈసారి డిస్కషన్లో ఇద్దరి మధ్య ఉన్న బార్డర్ ఇష్యూ గురించి డిస్కషన్ చేయలేదు అనేది మంచిదే. కాకపోతే మనం అది బ్యాక్ బర్నర్లో పెట్టి తనంతట తనే సార్ట్ అవుట్ అయిపోద్ది అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. సో ఏదో రోజు దాన్ని సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎకనామిక్ టైస్ పైన ఫోకస్ చేయడం అనేది మంచిదే కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం ఇష్యూస్ని కూడా డిస్కస్ చేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలని చెప్పారు. మొడాలిటీస్ టు డిస్కస్ ద ఇష్యూ అండ్ సీక్ ఎ లాస్టింగ్ సొల్యూషన్ షుడ్ బి ఎ ప్రయారిటీ గోయింగ్ ఫార్వర్డ్. సో గోయింగ్ ఫార్వర్డ్ మన ప్రయారిటీ ఏమై ఉండాలి? ఇష్యూని డిస్కస్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ మొడాలిటీస్, అంటే ఏ పద్ధతుల ద్వారా మనం సార్ట్ అవుట్ చేస్తాం, అండ్ లాస్టింగ్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేలాగా మనం ఏం చేయాలి, దానికి చేయాల్సిన పనులు ఏంటి, పద్ధతులు ఏంటి అనేవి మనం డిసైడ్ చేయాలి. అది ప్రయారిటీ అవ్వాలి గోయింగ్ ఫార్వర్డ్. అది అంటే ముందు అది మనకి ప్రయారిటీ అవ్వాలి అని చెప్పేసి ఫైనల్గా ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ థింగ్స్ and it also gives you complimentary access to the courses below. ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ అన్నిటికీ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది. టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడండి. టేక్ కేర్, బాయ్. సో మీలో కొంతమంది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎడిటోరియల్ ఫాలో అవుతూ ఉంటారు, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ. వాళ్ళ కోసం మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా ఉంది. సో దీంట్లో లైవ్లో నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. డైలీ వొకాబులరీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన డిఫరెంట్ మోడల్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అప్పటికి లేటెస్ట్గా ఏ ఎగ్జామ్ రన్ అవుతుందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్, బాయ్.